నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది పారదర్శకంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేశామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి నారా లోకేష్ మున్సిపాలిటీ బకాయిలు చెల్లించలేదని చౌటుప్పల్లో వినూత్న నిరసన పెట్రోల్ బంకు ముందు కూర్చున్న మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ అసెంబ్లీని ముట్టడించిన మాజీ సర్పంచులు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందని తెలిపారు ఎన్నికల ప్రచారంలోనూ ఆ అంశంపై తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు పకడ్బందీ ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపిన ఆయన పంజాబ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని గుర్తు చేశారు షమీం అఖ్తర్ కమిటీ ఆధ్వర్యంలోని కమిటీ ఎస్సీల్లోని 52 కులాల వర్గీకరణపై అధ్యయనం చేసిందని ఎంతో పారదర్శకంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశామని మంత్రి స్పష్టం చేశారు హిస్టారిక్ డే కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎస్సీ కేటగరైజేషన్కి ఈ సభలో బయట అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు యునానిమస్గా సపోర్ట్ చేసినా ఇట్ డిడ్ నాట్ బికమ్ ఎ రియాలిటీ. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్సీ కేటగరైజేషన్పై మరి మేము చిత్తశుద్ధితో ముందుకు పోయి ఇది మరి అనేక విషయాలు దామోదర్ రాజనరసింహ గారు తెలియజేశారు. మళ్ళీ అవన్నీ రిపీట్ చేయకుండా నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను. ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఐ డీమ్ ఇట్ మై గుడ్ ఫార్చ్యూన్, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చారిత్రాత్మక చట్టం తీసుకురావడంలో మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ విషయాలు అన్ని విషయాలు పరిశీలించి సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోవడానికి ద వే ఫార్వర్డ్ డిటర్మిన్ చేయడానికి మరి నేను దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మల్లు రవి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీగా అపాయింట్ చేయబడి ఈ ఎస్సీ కేటగరైజేషన్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చర్యలు తీసుకునే ఒక అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నేను శాసన సభ్యునైన అప్పటి నుంచి 99 నుంచి ఇప్పటి వరకు ప్రతి శాసనసభలో పార్లమెంట్లో కూడా ఎస్సీ కేటగరైజేషన్ జరగాలని అన్ని పార్టీస్ అంటుంటాయి, అన్ని ప్రభుత్వాలు అంటుంటాయి, అన్ని వర్గాలు అంటుంటారు. కానీ ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక పకడ్బందీ చట్టంతో ముందుకొచ్చిన ఘనత ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి చెప్పడం ఇది నిస్సందేహం అని చెప్పి నేను భావిస్తున్నాను. అధ్యక్ష, మీకు కూడా తెలుసు వ్యక్తిగతంగా మరి ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడిన మాట కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సపరేట్ తెలంగాణ స్టేట్ అయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన విషయం నేను మనవి చేస్తున్నాను. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల సంస్థాగత మార్పులకు ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ సంస్థకు అమరావతిలో 70 ఎకరాలు కేటాయించామని, టాటా లాంటి సంస్థలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయని, దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపసులు ఏపీలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ వివరించారు. యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాను నేను. కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తున్నాను. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష సార్ కోరికలు పెంచుతున్నారు, ఆగండి సార్, పూర్తి చేస్తాను. బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష. రెండోది టాటా గ్రూపు, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాసు, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. సాక నాదైనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన పర్సనల్గా లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసేగల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష IIIT గురించి. ఆయన ఆల్రెడీ నన్ను కలిశారు, ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష. సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాం. ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష. ఇంకో 3 సంవత్సరాలు ఇవ్వండి అధ్యక్ష వాళ్ళకి. CBG ప్రాజెక్ట్, రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది. ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే 3 సంవత్సరాల్లో మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మున్సిపాలిటీ బకాయిలు చెల్లించడం లేదని పెట్రోల్ బంకు ముందు చౌటుప్పల్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో 3 సంవత్సరాలుగా ₹2,74,000 ట్యాక్స్ చెల్లించలేదని మున్సిపల్ పరిధిలోని రషీద్ పెట్రోల్ బంకు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుధాకర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి దీప పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఎవరైనా ఇక మీదట మున్సిపల్ ట్యాక్సీలు సకాలంలో చెల్లించకుండా బకాయిలు ఎగవేస్తే వారి షాపుల ముందు, ఇంటి ముందు ఇలాగే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక సంఘం చౌటుప్పల్ పరిధిలోని
మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారి పెట్రోల్ బంక్ ముందు బైఠాయించడం జరిగిందండి. వీరిది 3 సంవత్సరాలుగా ఇంటి పన్ను అనేది బకాయి ఉంటా ఉన్నది. ఎన్నిసార్లు ఓరల్ గా బిల్ కలెక్టర్ ద్వారా వార్డ్ ఆఫీసర్ ద్వారా నిరంతరం రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం అనేది జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారి దగ్గర నుంచి మేము సరైన స్పందన అనేది మేము చూడలేదు. కాబట్టి మున్సిపల్ అధికారి, ప్రత్యేక అధికారి అండ్ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారి దగ్గర నుంచి స్పందన కోసము మరియు వారి దగ్గర నుంచి పన్ను అనేది వసూలు చేయడానికి మా యొక్క మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇక్కడ బైఠాయించడమే జరిగింది. మున్సిపల్ పురపాలక సంఘం పరిధిలోని అన్ని బకాయిదారులకు నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతా ఉన్నది. రెగ్యులర్ గా వారి ఇంటికి వెళ్లి వసూలు చేయడం, పన్ను వసూలు చేయడము, వారికి పన్నుకు సంబంధించిన వివరాలు అనేది చెప్పడం అనేది జరుగుతా ఉన్నది. చాలా మంది దీనికి మంచి స్పందన వస్తుంది. ఎవరైతే మొండి బకాయిదారులు ఉంటా ఉన్నారో వారి ఇంటి ఎదుట ఇలా బైఠాయించడం అనేది జరుగుతా ఉన్నదండి. దీనికి సంబంధించి కమిషనర్ గారి ఆదేశాల మేరకి సిబ్బంది, అధికారులు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఏంటిది మీరు అంటే పన్నుదారులు, ఇంటి యజమానులు పన్ను కట్టడం ద్వారానే మున్సిపల్ పురపాలక సంఘం యొక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. రోడ్లు కానీ, ఇతర డ్రైనేజ్, క్లీనింగ్, పారిశుద్ధ్యం వీటన్నిటికి సంబంధించిన అభివృద్ధి పనులు జరగడానికి పన్నులు చెల్లించకపోవడము అనేది ఒక పెద్ద అవరోధంగా ఉంటా ఉన్నది. ఇవన్నీ సకాలం చెల్లించారనుకోండి, అభివృద్ధి కూడా మనం ఎంతగానో చూడడానికి అవకాశం అనేది ఉంటా ఉన్నది. అనేది శనివారం రోజు ఇవ్వడం జరిగిందండి. 3 రోజులు అనేది టైం ఇచ్చాము. యాక్చువల్ గా వన్ డేనే టైం ఇవ్వాలి రెడ్ నోటీస్ జారీ చేస్తే. కానీ వారి యొక్క పరిస్థితిని బట్టి, ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు 3 రోజులు అనేది అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అయినను వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన గానీ రాలేదు కాబట్టి బైఠాయించడం అనేది జరిగిందండి. పెండింగ్ వచ్చేసి 2,76,744 అండి. బకాయిదారులు ఉన్నారండి. ప్రతి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నవి. వాటందరికీ నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. కొంతమంది కడతా ఉన్నారు, కొంతమంది మొండికేస్తా ఉన్నారు. వారి ఇంటి ఎదుట మాత్రం ఇలా బైఠాయించడం, సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా ర్యాలీగా వచ్చిన సర్పంచులు అసెంబ్లీ వైపు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సొంత నిధులతో పాటు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, సంవత్సరాలు గడుస్తున్నా వాటి బిల్లు రాకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై ఏపీలో కూడా కేసులు నమోదు చేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. బెట్టింగ్ యాప్స్ బాధితులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, శ్యామలపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని అన్నారు. శ్యామల వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధా లేక బెట్టింగ్ యాప్స్కు అధికార ప్రతినిధా అని ప్రశ్నించారు. శ్యామలను వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. మనం చూసుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకోవడం ఏంటి, వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది. అది ఎట్లాంటి కేసు అంటే, యువకుల్ని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం. ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా? చెప్పండి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది. వాళ్ళని నరికేయాలి, వాళ్ళని తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి. వైసీపీ పేటీఎం గానే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు, ఎంతమంది బలైపోతారో తెలుసు. నేను ఇప్పుడు ఓటాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఈమెని వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి.
అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి, ఏమని సస్పెండ్ చేసి మాట్లాడండి, అంతేగాని ప్రతి ఒక్కరి విషయాల్లో మాట్లాడడం కాదు కదా. కాబట్టి శ్యామల సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి ఈమె మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఏపీ రాష్ట్రంలో కూడా చనిపోయారు. వాటికన్నిటి కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం. కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈవిడ కూడా కారణం అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా, ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ లాపాడి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సైతం చూసుకుంటాం. కాబట్టి ఈమె సూక్తులు ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు. ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను, ఎందుకంటే గారు అనే గొప్ప నేమ్ చేయట్లే. శ్యామల మీద కేసు నమోదు చేయాలి, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అధికార ప్రతినిధి ఆమె వైసీపీ పార్టీకే లేకపోతే బెట్టింగ్ యాప్స్కే. కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుల్ని కోరుతున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్యులు ఆందోళన రాస్తారోకో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును తెలుగు యూనివర్సిటీకి తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందూర్ ఆర్యవైశ్యుల తరఫున రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు చేంజ్ చేస్తున్నందుకు నిరసనగా ఇందూర్ నిజామాబాద్ ఆర్యవైశ్యుల తరఫున దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికన్నా ఆర్యవైశ్యుల ఓట్లు అవసరం లేదా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు గమనించి పేరుని విరమించుకోవాలని కోరుతూ తెలుగు విశ్వవిద్యాలయం పేరును నిన్న అసెంబ్లీలో మార్పు చేస్తూ మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి జీవోను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగినది. రాబోయే కాలంలో మరి ఎవరెవరు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లందరినీ కూడా తీసేస్తారా, కానీ కొత్త వాటికి పేరు పెట్టుర్రు, కొత్త యూనివర్సిటీని తీసుకురండి, కొత్తగా చేయుతరించే కార్యక్రమాలను తీసుకొచ్చి వారికి పేరు పెట్టుర్రు. ఉన్న పేర్లను ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పేరు కానీ అక్కడ అమెరికాలో పేరు పెట్టుకున్నారు, ఇక భగత్ సింగ్ గారి పేర్లు వేరే రాష్ట్రాలకు పేర్లు పెట్టుకున్నాం. మళ్ళీ వాళ్ళందరినీ కూడా తీసేస్తారా, వాళ్ళు ఉనికి లేదని చెప్పేసి ఎంత బుద్ధి తక్కువ పని ఇది. ఒంటరి మహిళ మెడలో బంగారు చైనులు చోరీలు, ద్విచక్ర వాహనాల చోరీలు, ఆలయాలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న 5 అంతర్జిల్లా దొంగల ముఠాను పూతలపట్టు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 35 లక్షల విలువ గల 316 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హేమచంద్రపై సుమారు 60 కేసులు ఉన్నాయని, మరో నిందితుడు సురేష్పై సుమారు 27 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు అందిన 10 రోజుల్లో నిందితులను అరెస్టు చేసి 35 లక్షల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ తెలిపారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో నమోదైన ఒక కేసులో మొత్తం 5 ముద్దాయిలను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలు, మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి, కడప, ప్రకాశం, గుంటూరు పలు జిల్లాల్లో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు, ఏవైతే సరే లాక్స్ చేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు, 2 వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు, ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బంగారము, వెండి. ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకురావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో థెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము. సో ఆ పర్సన్ ఎవరు, అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా 60 కేసులు
ఇతని మీద 20 వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. A2 సురేష్, ఇతని మీద 27 కేసులు ఉన్నాయి. ఇందులో మూడో ముద్ద అయిన A3 షేక్ మస్తాన్, ఇతని మీద టోటల్గా 57 కేసులు ఉన్నాయి. అండ్ A4 మీద ప్రీవియస్గా కేసెస్ లేవు, కానీ వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు. అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం, రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము. వీరు ఇందులో ఎవరైతే ఏమన్నారో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న కౌనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A2 కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A3 పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A4 వరప్రసాద్, ఇతను సత్యసాయి జిల్లా ఒడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి. A5 సంజయ్ కుమార్, ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వేరు వేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలలో ఉన్నాయి. కడప, ఈవెన్ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి. సో ఈ నెల 6వ తారీఖు జరిగిన ఈ కేసులో 10 రోజుల్లోనే మనం అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ 35 lakhs వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో 316 గ్రాములు బంగారాభరణాలు, 3 కిలోల 150 గ్రాములు వెండి ఆభరణాలు, అలానే 2 2 వీలర్స్ని, ఒక టీవీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ 2వ రోజు అంగన్వాడీల ఆందోళన చేపట్టారు. CITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకొని పలువురు నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలు తీర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు తమ సమస్యలపై దృష్టి పెట్టలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అమ్మా ఇది అట్టియండి, ఇది అట్టియండి. మన దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఆర్గానిక్ క్రీమరీ అయిన ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తన సేవలను KPHBలో 2వ అవుట్లెట్ ప్రారంభోత్సవానికి సినీ నటుడు మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించగా CBI మాజీ JD లక్ష్మీనారాయణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఫౌండర్ సుహాస్తో పాటు పలువురు ప్రముఖులు ఓపెనింగ్ సెరమనీకి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ A2 దేశీ ఆవు పాలు, ఆర్గానిక్ ఎల్లో బటర్తో పాటు సహజ సిద్ధమైన తీపి పదార్థాలైన దాగా మిశ్రీ, కోకోనట్ షుగర్, బెల్లం వంటి వాటితో రుచికరమైన మనసు దోచే ట్రీట్ను అందిస్తుందన్నారు. హాయ్, నా పేరు సుహాస్. నా బ్రాండ్ పేరు వచ్చి ఐస్బర్గ్. అది ప్రీమియం వర్షన్లో ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని 6 months బ్యాక్ మాదాపూర్లో ఓపెన్ చేసాం. ఇప్పుడు 2nd అవుట్లెట్ KPHBలో ఓపెన్ చేసాం.
నెక్స్ట్ ఇంకా బేగంపేట్ అండ్ గచ్చిబౌలిలో కూడా వస్తున్నాయి. బెంగళూరులో కూడా ఒక అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ద ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. మా దగ్గర మోర్ దాన్ 40+ ఫ్లేవర్స్ అండ్ 60+ టాపింగ్స్ ఉంటాయి. అండ్ యూ కెన్ కస్టమైజ్ ఎవ్రీథింగ్. మీకు ఏ ఫ్లేవర్ కావాలన్నా, ఏ టాపింగ్స్, ఎంత క్వాంటిటీ ఏం కావాలన్నా 3 కప్ సైజెస్ ఉంటాయి. యూ కెన్ జస్ట్ మా ప్రైజింగ్ సెగ్మెంట్ వచ్చి 1 రూపీ పర్ గ్రామ్ అనమాట. ఏదైనా మీరు క్యూరేట్ చేసుకుని క్రియేట్ యువర్ ఓన్ సండే, జస్ట్ యూ పే 1 రూపీ పర్ గ్రామ్ అనమాట. మాదాపూర్లో మాది హ్యూజ్ సక్సెస్ అయింది, చాలామందికి తెలుసు. ఇది కూడా అలానే సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. మోర్ ఓవర్ ఈ సమ్మర్ మీకు ఐస్ క్రీమ్ తినాలనిపించగానే మీకు ఎటువంటి హెల్త్ మిస్ఫ్యాక్టర్స్ లేకుండా ధైర్యంగా తీసుకోగలిగిన ప్రోడక్ట్ మాది. యూ ప్లీజ్ కమ్. థ్యాంక్స్ అలాట్. హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కోర్ట్ బాక్సాఫీసు వద్ద మంచి టాక్తో భారీ కలెక్షన్తో దూసుకెళ్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో, రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో మెప్పించారు. ఇందులో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా ఈ చిత్రం విడుదలయ్యింది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి టాక్తో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సందర్భంగా మూవీ టీం విశాఖలో సందడి చేశారు. మూవీని ఆదరించిన ప్రేక్షకులకు టీం సభ్యులు అభినందనలు తెలియజేశారు. కానీ పెద్దలు పూజలు మీదే సంపన్నులు అలా మీరే స్టార్ట్ చేయండి. మా ప్రొడ్యూసర్ గారు ప్రశాంతి గారు, అలాగే కో ప్రొడ్యూసర్ గారు తెలుసు దీప్తి గారు, అలాగే ముఖ్యంగా మా ప్రెజెంటర్ నాని గారు, అందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పమన్నారు. వారు ఇక్కడికి రాకపోవడానికి కారణాలు హిట్ 3 దానికి ఆ సంబంధించిన పనుల్లో ఉండడం వల్లనే. ఈవెన్ 13 నుంచే నేను చూస్తున్నాను రెస్పాన్స్ వైజాగ్లో ఎలా ఉందో. నాకు అందరూ వీడియోస్ పంపిస్తున్నారు. శంగం శరత్ కానీ, జగదాంబలో కానీ ఫుల్ షోస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్కి. నాకు తెలుసు వైజాగ్లో ఒక మంచి సినిమా వస్తే ఎంత బాగా లవ్విస్తారో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలానే ఇంకా మంచి సినిమాలు, ఇంకా మంచి సినిమాలు వస్తూ ఉంటే అందరినీ ఇలానే ఆదరించండి అనుకుంటున్నాను. అండ్ వైజాగ్ నుంచి ఇంకా మంచి ఆర్టిస్టులు రావాలి. థ్యాంక్ యూ జగదీష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గో టు థియేటర్స్, వాచ్ కోర్ట్. థ్యాంక్ యూ అండి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి వైజాగ్కి మంచి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. మా నాని గారు ప్రతి సినిమా మేమే ఇక్కడ చేసాం. మ్యాక్సిమం ఆయన ప్రొడక్షన్ సినిమాలు కానీ, అతను హీరోగా నటించిన సినిమాలు కానీ అన్నీ మనమే చేసాం. అన్ని హిట్సే వచ్చాయి. థ్యాంక్ యూ నాని గారికి కూడా. ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది. పారదర్శకంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేశామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి నారా లోకేష్. మున్సిపాలిటీ బకాయిలు చెల్లించలేదని చౌటుప్పల్లో వినూత్న నిరసన. పెట్రోల్ బంకు ముందు కూర్చున్న మున్సిపల్ అధికారులు, సిబ్బంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ అసెంబ్లీని ముట్టడించిన మాజీ సర్పంచులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.